అందరికీ నమస్తే అండి. ఒక ఉదాహరణ, అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా సీఎం అవ్వలా. ఆయన గతంలో 14 ఏళ్ళు సీఎంగా పనిచేశారు. ప్లస్ ఇప్పుడు ఆయన సీఎం అవ్వడం 4వసారి. అయినా సరే వ్యవస్థలు ఆయన కంట్రోల్లో లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి సీఎం అయ్యారు. 5 ఏళ్లే సీఎంగా పనిచేశారు. కానీ వ్యవస్థలన్నీ ఆయన గుప్పెట్లో పెట్టుకొని అడ్డమైనట్టుగా వాడుకున్నారు, అడ్డగోలుగా వాడుకున్నారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా ఇంకా వ్యవస్థలు చంద్రబాబు గారి కంట్రోల్లో లేవు అనడానికి ఒక ఉదాహరణ ఈరోజు చంద్రబాబు గారికే తెలిసింది. ఆయన దగ్గరికే ఒక రిపోర్ట్ వెళ్ళింది. అదేంటంటే, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఎప్పుడు సెప్టెంబర్ 9, 2023 నుంచి దాదాపుగా 52 రోజుల పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ప్రతిరోజు కూడా ఆవేదన, స్నానానికి వేడి నీళ్ళు కావాలి. ఆయనకున్న ప్రాబ్లమ్స్ కారణంగా స్నానానికి వేడి నీళ్ళు కావాలి. ఇచ్చేవాళ్ళు కాదు. మెడిసిన్స్ టైంకి ఇచ్చేవాళ్ళు కాదు. ఒక ఫ్యాన్ ఉండేది కాదు, ఏసీ ఉండేది కాదు. ఏసీ కూడా అది కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు ఒప్పుకుంటే ఏసీ వచ్చింది. అలా చాలా ఇబ్బందులు పడ్డారు. ములాఖతులకు కూడా లిమిట్స్ విధించి చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఒక సీఎం 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన వ్యక్తి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి, అంతటి వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు సాధారణ ఖైదీకి కాస్త ఎక్కువ, విఐపి ఖైదీకి కాస్త తక్కువగా ట్రీట్మెంట్ చేశారు కదా. అటువంటి చంద్రబాబు గారి దగ్గరకు ఈరోజు వెళ్ళిన రిపోర్ట్ చూసి ఆయన షాక్ అయ్యాడు. ఎందుకంటే వెంకటరెడ్డి గారు గనుల శాఖ డైరెక్టర్గా పనిచేశాడు. ఆయన కేంద్ర సర్వీసుల నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏరుకోరి తెచ్చుకొని గనుల శాఖ డైరెక్టర్గా వేస్తే ఆయన దాదాపుగా 4.5 ఏళ్ల పాటు పనిచేశాడు. ఎన్నో అనేక అక్రమాల ఆరోపణలు వచ్చాయి. దాదాపుగా 2566 కోట్లు బిల్లులు లేకుండా ఆయన కాజేశారు అనేది ఒక పెద్ద తీవ్రమైన అభియోగం అన్నమాట. ఏదో ఆ శాఖ వాళ్ళకు దోచిపెట్టారు, ప్రభుత్వానికి దోచిపెట్టారు అప్పటి పెద్దలకు అనేది ఒక పెద్ద ఆరోపణ. అంతటి అభియోగాల మీద ఆయన అరెస్ట్ అయితే ఆయనకు సకల భోగాలు అందాయంట. ఆయన వచ్చారని చెప్పి ఆయనకి ఒక పెద్ద ఫ్రిడ్జ్ కొన్నారంట జైల్లోకి. ప్రభుత్వం ఉన్నది టీడీపీ కూటమి ప్రభుత్వం, అరెస్ట్ అయింది వైసీపీలో ఒక అరాచక అధికారి. కానీ ఆయన కోసం జైల్లో ఒక కొత్త ఫ్రిడ్జ్ కొన్నారు ఆయన ఉన్న సెల్లోకి. అలాగే ఒక టీవీ కొనిపెట్టారు, ఆయన చూస్తారని టీవీ కొనిపెట్టారంట. ఆయన కోసం కొత్త చైర్స్, కొత్త ఫర్నిచర్ వేశారంట జైల్లో సెల్లో. చూసారా, ఇది ఇప్పుడు వరకు ప్రభుత్వ పెద్దలకు ఎవరికీ తెలియదు. ఆయన బెయిల్ మీద బయటకు వెళ్ళిపోయాడు. బెయిల్ వచ్చిన విషయం కూడా ఎవరికీ తెలియదు. రాత్రి 10:30 ఆ టైంకి కోర్టుకు తీసుకెళ్లారు, బెయిల్ వచ్చింది, ఆయన రిలీజ్ అయిపోయాడు. రాత్రి రిలీజ్ అయిపోయి బయటకు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అసలు జైళ్ళ శాఖలో ఏం జరుగుతోంది, ఈ వైసీపీ వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళని జైల్లో ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనే అనుమానాలు కొన్ని ఉన్నాయి. కొంతమందికి విఐపి ట్రీట్మెంట్లు అందుతున్నాయి, కొంతమందికి లిమిట్కి మించి ములాఖతులు ఉన్నాయి, కొంతమందికి అన్ని రకాలుగాను సపర్యలు చేస్తున్నారు పోలీసులు అనే అనుమానాలు రావడం. ఈవెన్ బోరుగడ్డ అనిల్ వ్యవహారంలో ఈ పోలీసులు చాలామంది బలవ్వడం, బోరుగడ్డ అనిల్కు పూర్తి స్థాయి విఐపి ట్రీట్మెంట్ ఇవ్వడంతో అసలు జైళ్ళలో ఏం జరుగుతోంది, అరెస్ట్ అయిన వాళ్ళని ఎలా చూస్తున్నారు అని ఒక రిపోర్ట్ అడిగితే ఆ జైలు శాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన రిపోర్టు అది చూసి సీఎం గారు ఇమీడియట్గా ఆ అధికారులను అందరినీ పిలిపించారు, పోలీసు ఉన్నతాధికారులను అందరినీ పిలిపించారు. వాట్ ఈస్ దిస్ అని అడిగారంట. అందులో ఏముందంటే, వెంకటరెడ్డి గారికి ఆయన ఉన్న జైల్లో ఎటువంటి రాచమర్యాదలు చేశారు అనేది ఉంది. సీఎంగా ఉన్న వ్యక్తికి తెలియలేదు. ఆయన అరెస్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోయాడు, బెయిల్ మీద బయటికి వెళ్ళిపోయాడు. లోపల ఉన్నప్పుడు ఎంత రాజభోగాలు అనుభవించాడనేది చూడండి. ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు, ఇంకా చాలామంది వైసీపీ వాళ్ళు అరెస్ట్ అయిన వ్యక్తుల్లో చాలామందికి జైల్లో పోలీసులు చాలా బాగా చూసుకుంటున్నారు. అంతెందుకండి, జైల్లో ఏంటండి, బయట కూడానండి. తిరుమలలో ఈరోజు నిన్న ఒక వార్త వచ్చింది, నాకు కనిపించింది. అవినాష్ రెడ్డి గారి అనుచరుడంట ఎవరో తిరుమల వెళ్ళి నలుగురు ప్రైవేట్ ఫోటోగ్రాఫర్లను పెట్టుకొని ఫోటోషూట్ చేశాడు. అసలు ఎలా ఒప్పుకుంటారండి? చూసిన వెంటనే అక్కడ తిరుమల బయట, పుణ్యక్షేత్రం బయట వందలాది మంది, వేలాది మంది తిరుగుతారు. పోలీసులు, విజిలెన్స్ వాళ్ళు నిత్యం 24 అవర్స్ నిఘా ఉంటారు. అక్కడికి 9 ఫోటోగ్రాఫర్లు రకరకాల యాక్షన్స్లో ఆయనకు ఫోటోలు తెస్తుంటే తీసుకెళ్ళొద్దండి, కంట్రోల్ చేయొద్దా? అంటే ఇప్పటికీ కూడా చాలా చోట్ల వైసీపీ వాళ్ళ హవా నడుస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ. బహుశా అంటే అది ప్రభుత్వ పెద్దల చేతగానితనమా, లేదంటే ఆ వ్యవస్థల బలహీనత అనేది అర్థం చేసుకోవాలి. వ్యవస్థలు బలహీనంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అలా వాడుకుంటారు, అడ్డగోలుగా వాడుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వాడకూడని విధంగా వాడారు,
అట్లీస్ట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు వాడాల్సినట్టుగా కూడా వాడట్లా, కనీసం కంట్రోల్లో కూడా తెచ్చుకోవాలి. 6 నెలలు అయింది ఇప్పటికి. సో దీంతో ఈ విషయం తెలిసి బయటికి తెలిసి పాపం టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చాలా ఫీల్ అయిపోతున్నారు. ఇంత రాచి మర్యాదలు చేస్తున్నారు. అందుకే కొంతమంది కావాలని అరెస్ట్ అయినా ఆశ్చర్యపోకర్లా వైసీపీ వాళ్ళు ఎంత వీఐపీ గెస్టులుగా ట్రీట్ చేస్తున్నారని తెలిసాక. అంతెందుకు బోరగడ్డ అనిల్ వీడియోలు బయటకు వచ్చాక పర్లా నేను అరెస్ట్ అయినా పర్లా సేఫ్గానే చూసుకుంటారు పోలీసులు అనే లెక్కల్లో చాలామంది వెళ్ళిపోయారు.